ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. ప్రభువునందు ప్రియులారా, మన ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున మీకందరికీ వందనములు. మరణాత ఇస్తున్నాను. దేవుడు తన మహాఘనమైన కృపచేత నేటి వరకు మనలను సజీవులుగా ఉంచిన ప్రభువు నిత్యము స్తుతించబడును గాక. జూలై 1వ తేదీ నుండి ఆగస్టు 9వ తేదీ వరకు బైబిల్ మిషన్ వారికి, బైబిల్ మిషన్ స్థాపకులు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు ఏర్పాటు చేసిన పండుగలలో, సంఘ కార్యక్రమములలో ఒక కార్యక్రమము మోషే సుఖోపవాస ప్రార్థనా కూటములు జూలై 1వ తేదీ నుండి ఆగస్టు 9వ తేదీ వరకు జరుగుతూ ఉన్నవి. 10వ తేదీన తైలాభిషేక పండుగ. ఈ పండుగ యొక్క ఏర్పాటును గూర్చి వర్తమానములో మనం విందాము. గత కాలము సంవత్సరము నుండి నేటి వరకు ప్రభువు సజీవుడుగా మనలను కాపాడుచు నడిపిస్తున్న విధానమును బట్టి ప్రభువుకు నిత్యము కృతజ్ఞులమై ఉన్నాము. కరోనా వైరస్ కారణమున సంఘములలో ఈ అనుభవము అనేక మందిని కోల్పోయినందుకు చాలా బాధపడుతున్నాము. అందువలన ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా అందరికీ పెద్ద సెల్ ఫోన్లు ఉండవు. ఒకవేళ ఉన్న నెట్ బ్యాలెన్స్ లేక సిగ్నల్స్ సరిగా ఉండకపోవడం కూడా జరగవచ్చు. ఒకవేళ మీకు సెల్ ఫోన్ నుండి, స్క్రీన్ టచ్ సెల్ ఫోన్ నుండి నెట్ బ్యాలెన్స్ గనక మీకుంటే దయచేసి దేవుడిచ్చిన మంచి తరుణాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు మీ కుటుంబ సభ్యులు ఒక దగ్గరికి చేరి 1 గంటన్నర తప్పితే 2 గంటలు ప్రభు సహవాస భాగ్యాన్ని అనుభవించడానికి ప్రయత్నం చేయండి. సమయం ఖర్చు అయిపోతుంది, వృధా అయిపోతుందని భావించొద్దు. ఇప్పటికే 4 నెలలుగా పనులు చెడిపోయి ఉన్నారు వైరస్ కారణాన్ని బట్టి. ప్రభువుతో సమయం గడిపితే అనేక రెట్ల ఆశీర్వాదం ఉంటుంది అన్న విషయాన్ని గమనించగలరు. ప్రారంభ ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ఆగనుడవైన తండ్రి, మహిమోన్నతుడవైన దేవ, మిమ్ముని మీరు అందరికీ కనబరుచుకుంటూ అందరినీ నీ మహిమ రూపములోనికి మార్చుటకు ప్రభువా ప్రయత్నం చేస్తున్న తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. దీనదాసుడను నీ ఘనమైన సేవలు, నీ బలమైన సేవలు ప్రభువా, ఈ దీనుని నీ ఏర్పాటులో వాడుకుంటున్న గొప్పకు వందనాలు, స్తోత్రాలు. మోషే సుఖోపవాస ప్రార్థన కూటముల మొదటి దినము ప్రారంభిస్తున్నాం. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచుము. 40 దినములు క్రమము తప్పకుండా మీతో మేము, మాతో మీరు సహవాస భాగ్యం కలుగుతూ ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా ఎంతమంది లైవ్లోకి వచ్చి ఈ కార్యక్రమాన్ని వీక్షించి ఆశీర్వదించబడటం మీకు ఇష్టము. అందరి మనస్సులు నీ తట్టు తిప్పండి తండ్రి. ఎటువంటి అభ్యంతరములు కలగకుండాను, ఎటువంటి ఆటంకములు రాకుండాను, అపవాది కలిగించకుండాను, అపవాదిని దాని పనిని బంధించి ఘనత కీర్తి పొందుచు ఈ కార్యక్రమం నిరాటంకముగా జరిగించుమని యేసు వారి పుణ్యనామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. శుభాకరా శుద్ధాకరా విశుద్ధవందనం, శోభాకరా శుద్ధాకరా విశుద్ధవందనం, నా భూ
భూమి సర్వౌ నాట్యవందనం నా భూమి సర్వౌ నాట్యవందనం శుభాకరా శుద్ధాకరా విశుద్ధవందనం యెహోవా సజనక నీకు నింతయో ప్రణుతి మహోన్నతోండ దివ్యుడగన మహిమ సంస్తుతి మహోన్నతోండ దివ్యుడగన మహిమ సంస్తుతి శోభాకరా శుద్ధాకరా విశుద్ధవందనం విమోచక పిత్రాత్మజుండ విజయమంగళం సమస్త సృష్టి సాధనాంబ సౌర్యమంగళం సమస్త సృష్టి సాధనాంబ సౌర్యమంగళం శోభాకరా శుద్ధాకరా విశుద్ధవందనం వరాత్మ పిత పుత్ర నిర్గమా పరుడ స్తోత్రము వరా ప్రదోండ భక్త హృదయ వాస స్తోత్రము వరా ప్రదోండ భక్త హృదయ వాస స్తోత్రము శోభాకరా ధాకరా విశుద్ధవందనం. ఒక పాట పాస్టమ్మ గారు కుమార్తె దైవశాంతి పాడి దేవుని మహిమపరుస్తారు. అనంతరము దేవుని వాక్య సందేశంలోనికి వద్దాం. అందరికీ మరణాతో కన్వెన్షన్ కీర్తన పుస్తకం నుండి 183వ కీర్తన పాడుకుందాం. యెహోవాను గానము చేసేదాము ఏకముగా మనకు రక్షకుడాయనే ఆయన మహిమ పాడెదము ఆయనను వర్ణించెదము ఆయనే దేవుడు మనకు యుద్ధాసురుడెహోవా నా బలము నా గానము యుద్ధాసురుడెహోవా నా బలము నా గానము నా పితరులా దేవుడు ఆయన పేరు యెహోవా యెహోవాను గానము చేసేద
ఏకముగా ఫరో రథముల సేనలను తన శ్రేష్ఠాధిపతులను ఫరో రథముల సేనలను తన శ్రేష్ఠాధిపతులను ఎర్ర సముద్రములోన ముంచి వేసే యెహోవా యెహోవాను గానము చేసేదాము ఏకముగా నీ మహిమాతిశయమునా కోపాగ్ని రగులా చేసి నీ మహిమాతిశయమునా కోపాగ్ని రగులా చేసి చేత్తవలే దాహించెదవు నీపై లేచు వారిని యెహోవాను గానము చేసేదాము ఏకముగా దోపుడు సొమ్ము పంచుకొని ఆశా తీర్చుకొందును దోపుడు సొమ్ము పంచుకొని ఆశా తీర్చుకొందును నాకతి దుసేదాను అని శత్రు వనుకొనిను యెహోవాను గానము చేసేదాము ఏకముగా వేల్పులలోని సముడివారు పరిశుద్ధ మహనీయుడా వేల్పులలోని సముడివారు పరిశుద్ధ మహనీయుడా అద్భుతమైన పూజ్యుడా నీ వంటి వారెవరు యెహోవాను గానము చేసేదాము ఏకముగా ఇశ్రాయేలీయులంతా ఎంతో సురక్షితముగా ఇశ్రాయేలీయులంతా ఎంతో సురక్షితముగా సముద్రము మధ్యను ఆరిన నేలను నడచిరే యెహోవాను గానము చేసేదాము ఏకముగా మనకు రక్షకుడాయనే ఆయన మహిమా పాడెదము ఆయనను వర్ణించెదము ఆయనే దేవుడు
మనకు. అందరికీ మరణాత్. ఇశ్రాయేలీయులు బహుసంతానము గలవారై అభివృద్ధి పొంది. మరలా చదువుకుందాం. ఇశ్రాయేలీయులు బహుసంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపాభరితుడు అయిన ప్రభువా, మీ పాద సన్నిధిలో మేమున్నామని అయినా నీ సన్నిధి మా దాగుచోటు, మీ సన్నిధి మాకు సురక్షితమైన స్థలము. అందు నివసించి మేము ఆశీర్వదించబడి ఇహ పరలోకంలో జీవితాన్ని ప్రభువా ఆశీర్వాదకరముగా అనుభవించగలము. అట్టి నీ సన్నిధి కూటములలో మమ్మనుంచినందుకు వందనములు, స్తోత్రములు. నీ దాసులు, మీ ప్రియ కుమారులు, మా ఆత్మీయ తండ్రి గారు ఫాదర్ ఎం దేవదాసయ్య గారి ద్వారా సన్నిధి కూటములు స్థాపింపజేసి ఆ సన్నిధి కూటములలో అద్భుతమైన శక్తియు బలమును ఆత్మ నింపుదలయు పొందునట్లు, ఆత్మీయముగా అభివృద్ధి చెందినట్లు దీవెనకరముగా నడిపిస్తున్న తండ్రి వందనాలు. ఈ 2020 సంవత్సరములో మోషే సుకోపవాస ప్రార్థన కూటముల ప్రారంభ దినములో ఇలాగో నమ్ము నడిపిస్తున్నందుకు వందనాలు. కొన్ని నిమిషములు మీరు మాతో మాట్లాడుమని, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ దీవించుమని యేసు వారి ప్రశస్త నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులైన దేవుని పిల్లలారా, దేవనామమున కృపయు సమాధానమును మీకందరికీ కలుగునుగాక. ఆమేన్. మరణాత. మొదటిగా త్రియేక దేవునికి నా నిండు వందనాలు. పరలోకము నుండి దిగి వచ్చిన పరిశుద్ధ సమాజమునకు నా నిండు వందనాలు. మరణాత. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకందరికీ నా నిండు వందనాలు. మరణాత. ప్రియులారా, ఈ దినం ఎంతో ఆశీర్వాదకరమైన దినం. ఈ దినము బైబిల్ మిషన్ అన్ని సంఘములలో సన్నిధి కూటములు ప్రారంభించబడి ఎంతో ఉజ్జీవంగా జరగవలసిన దినాలు. కరోనా వైరస్ కారణమున గృహములలోనే అనుభవం కలిగిన దైవజనులు, అనుభవం కలిగిన విశ్వాస కుటుంబాలు ప్రభు పాద సన్నిధిలో ఉండి దేవునికి మహిమకరముగాను, వారందరికీ ఆశీర్వాదకరముగాను ప్రభు కృప కొరకు ఎదురు చూస్తున్నారు. మేము కూడా గృహములోనే ఉండి ఇలాగున మీతో వాక్యాన్ని పంచుకోవాలని, ఈ సహవాస భాగ్యాన్ని మేము కూడా అనుభవించాలని సిద్ధపడి ఉన్నాం. మాకైతే ఎంతో సంతోషంగా ఉంది. 4 నెలలుగా ఈ కరోనా వైరస్ భయానక పరిస్థితులలో జీవాధిపతి, ప్రాణదాత, మన మంచి కాపరి, ప్రధాన యాజకుడైన యేసు ప్రభువారు సురక్షితమైన హస్తములలో కాపాడుచు, నడిపించుచు, పోషించుచున్నారు. అలాగుననే ప్రపంచ క్రైస్తవులందరినీ కూడా ప్రభు పోషిస్తున్నారు. అలాగే అన్యజనులందరినీ కూడా ప్రభు పోషిస్తున్నారు,
ఆయన కృప అపరిమితం. మరి మోషే సుఖోపవాస ప్రార్థన కూటములు ఎందుకు ప్రారంభించబడినవి అని మనం ఆలోచిస్తే, బైబిల్ మిషన్ స్థాపకులు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు అస్ఖలిత బ్రహ్మచారి. ఆయన భారతదేశములో ఆంధ్ర రాష్ట్రములో తూర్పుగోదావరి జిల్లా జేగురుపాడు అనే చిన్న గ్రామములో యోనా సత్యవతమ్మ అనే పుణ్య దంపతులకు, భక్తి కలిగిన దంపతులకు పుట్టిన కుమారులు ఫాదర్ ఎం దేవదాసు అయ్య గారు. వారు బాల్యదశ నుండి బహునిష్ట కలిగిన వారు, దైవభక్తి కలిగిన వారు. 3 సంవత్సరముల వయస్సునందే ప్రభువు దేవదాసు అని పిలిచి వారికి ఆ నామముతో వారిని ధరింపచేశారు. చిన్ననాటి నుంచి విద్య యందు, దేవుని యందలి భయభక్తులందు వర్ధిల్లుచుండగా, ఆ చదువుకున్న వెంటనే స్కూల్ టీచర్గా, వార్డెన్గా ప్రభు వాడుకుంటూ మిగిలిన తీరిక సమయం బైబిల్ పఠన, బైబిల్ బోధనలు, ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ దేవుని గూర్చిన జ్ఞానాన్ని నేర్పుతూ, సన్నిధి అనుభవాలు పంచుతూ, పరలోకము నుండి దేవుని మహిమ కార్యాల్ని భూలోకమందలి ప్రజలకు చూపిస్తుండేవారు. ఆయన బోధలు, ఆయన జీవిత విధానము ఆశ్చర్యకరమైనది, విన్నవారికి ఆశీర్వాదకరమైనది. ఎందుకంటే నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమగునని వాక్యము చలవిస్తుంది. పుణ్యకథలు ఆలకించండి దేశీయులారా, పుణ్యకథలు ఆలకించండి. పుణ్యకథలు విన్న ఎడల పోవును మీ పాపరాశి. ఎందరో చరిత్రలు వింటాం, కొన్ని మనస్సుకు ఉల్లాసాన్ని, ఉజ్జీవాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి, కొన్ని బాధను, వేదనను కలిగిస్తాయి. కానీ పుణ్యమూర్తుల జీవితంలో ఉన్న అద్భుతాలను మనం వింటే, వారి జీవిత చరిత్రను మనం తెలుసుకుంటే మనకు ఆదర్శప్రాయంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. బహు కరువు దినములలో ఆయన పెరిగారు, కరువులో ప్రభువుపై ఆనుకున్నారు, విద్య కొరకు ప్రభువుపై ఆనుకున్నారు. ఆయన చదువుకున్న వెంటనే ఆ శానిటోరియంలో చదువుకున్న అదే స్కూల్లో టీచర్గా, పగలు రాత్రి వార్డెన్గా పనిచేస్తూ మిగిలిన సమయాల్లో బోధకునిగా పనిచేశారు. మంచి గాయకులు, మంచి బోధకులు, పరిశుద్ధాత్మ చేత నింపబడిన దైవజనులు. ఆయనను గూర్చి అనేక మంది ప్రశంసించారు. నైడార్ఫర్ అనే దొరగారు దైవజనుని గూర్చిన అభినందన ఇచ్చారు. ఏంటంటే, ఆంధ్ర క్రైస్తవులకు దేవుడు అనుగ్రహించిన ప్రత్యేకమైన వరము ఫాదర్ ఎం దేవదాసయ్య గారని ఆయనను గూర్చి ఓ మంచి గొప్ప అభినందన తెలియజేశారు. దేవుడు అనుగ్రహించిన ప్రత్యేకమైన వరం అన్నారు. అంటే చాలామంది విషయం తెలుసుకోకుండా దూషిస్తారు, విషయం తెలుసుకోకుండా గేలిగా మాట్లాడతారు, విషయం తెలుసుకోకుండా చులకనగా మాట్లాడతారు. ఒక భక్తుని గురించి తెలుసుకోవడం మంచిది. ప్రపంచంలో ఎందరో భక్తులు ఉన్నారు, అందులో దైవజనుడు దేవదాసయ్య గారి చరిత్ర చాలా విశిష్టమైనదని నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రియులారా, అటువంటి భక్తుడు సన్నిధి పరుడైన సన్నిధి. అన్ని మిషన్లలోనూ పాటలున్నాయి, ప్రార్థనలున్నాయి, ప్రసంగం ఉంది, అర్పణలు ఉన్నాయి, స్వార్థ ఉంది. బైబిల్ మిషన్లో సన్నిధి ఉన్నది. సన్నిధి అనగా సన్ ప్లస్ నిధి, సన్నిధి సంపదల నిధి. మానవునికి అవసరమైన భూలోక అవసరములేమి, పరలోకపు ఆశీర్వాదాలేమి సంపాదించుకోవాలి అంటే దైవ సన్నిధికి రావలసిందే. దైవ సన్నిధిలోనికి వస్తే పరభూలోకముల ఆశీర్వాదాలు పొందగలమని దైవజనుడు చాలా విపులముగా తెలియజేశారు, అనుభవపూర్వకంగా మన ముందుంచారు.
ప్రియులారా, ఆయనను బైబిల్ మిషన్ 1938 సంవత్సరములో ఆయనకున్న విశేష సన్నిధి అనుభవమును బట్టి ఆయన వృద్ధాప్యమునకు వచ్చేసిన తరువాత శరీర బలము తగ్గింది, ధనము లేదు, జనబలము లేదు. అలాంటి వ్యక్తికి దేవుడు అప్పగించిన పని బైబిల్ మిషన్ పని. బైబిలు అనగా దేవుని గ్రంథము, మిషను అనగా పని. దేవుని గ్రంథము యొక్క పని చేయటమే బైబిల్. ప్రియులారా, ఏ దేశము మీద గాని ఎవరి మీద ధన సహాయమును ఆశించే చూడకుండా కేవలము ప్రభు వైపు చూస్తూ నూతన బలము పొందుదురు, అలయక పరుగెత్తుదురు, సమస్యలకు నడిచిపోవుదురు అని పైలైన్లో పక్షిరాజుల వలె రెక్కలు చాచి పైకి ఎగురుదురని మనం ధ్యానం చేస్తుంటాం. వృద్ధాప్యములో ఉన్న దైవజనుడు దేవుని వైపు చూస్తూ అలుపెరగని సేవ చేసి ఆంధ్ర రాష్ట్రములోనే కాదు, భారతదేశంలోనే కాదు పనిని విస్తరింపచేశారు. ఆయన ప్రార్థన జీవితాన్ని బట్టి, సన్నిధి అనుభవాన్ని బట్టి అటువంటి దైవజనుడికి బైబిల్ మిషన్ బయలుపరిచారు. రావడానికి నిరాకరించారు. ప్రభువే అలనాడు మోషే గారిని ఐగుప్తు దేశం వెళ్ళమంటే నేను నత్తివాడని, మాటమాంద్యం గెలిగిన వాడని నేను వెళ్ళనయ్యా అన్నప్పుడు ఒప్పించి వరమిచ్చి బలపరిచి తన సహోదరుడైన అహరోను గారిని జతనిచ్చి తన చేతిలో ఉన్న కర్రకే అద్భుతములు చేయగల శక్తినిచ్చి ఎలాగున పంపి బలముగా వాడుకుని విడుదల చేశారో, పాప పంకిలమైన భూలోకములో ఉన్న ప్రజలు పాపమును విడిచిపెట్టి పరిశుద్ధులుగా జీవిస్తూ సన్నిధి అనుభవంలో వర్ధిల్లుతూ రెండవ రాకడలో రెప్పపాటున మహామహిమ కలిగిన సంఘ అనుభవంలో పెరగాలని దేవుడు బైబిల్ మిషన్ను బయలుపరిచారు. అటువంటి శ్రేష్టమైన సంఘములో దేవుడు సన్నిధి ఉంచారు. ఆ సన్నిధి అనుభవమే నేర్పుతున్నారు. ఇప్పుడు ఆయన సన్నిధిలో బాగా నెలిగారు, సన్నిధిలో బాగా ప్రభువుతో గడిపారు. దేవుడు ఆయనకి ఇచ్చిన వరములు ఎన్నో. ఆ దినములలోనే ఆయన రాసిన పాటలు అమూల్యములు. ఒక్కొక్క పాట 10 చరణాలు, 20 చరణాలు, 50 చరణాలు, 120 చరణాలు కలిగిన పాటలు అవలీలగా రాశారు. ఒకసారి బైబిల్ మిషన్ పాటలు పాడించడానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గరికి తీసుకుని వెళితే బైబిల్ మిషన్ పాటల పుస్తకములో మొదటి పాట చూచి ఆశ్చర్యపడ్డారట. ఆ పదాల పొందిక, అందున్న భావమును చూచి ఈ మహాభక్తుడు ఇంకా ఉన్నారా అన్నారట. ఎందుకనంటే పదాభివందనం చేసి ఆయన ఆశీర్వాదాలు పొందుదాం అని. యతి ప్రాస శైలిలో ఇంత అద్భుతమైన కవి గాయకుడు అయినని ఆశ్చర్యపడ్డారట. అంతటి గొప్ప గాయకుడు, కవి, మంచి ప్రసంగికులు, మంచి దర్శన వరం కలిగిన వారు ఇక్కడే ఉండి ఎక్కడో జరిగిన సంగతిని చెప్పి రుచిన వారు, అటువంటి మంచి సాక్ష్యం కలిగిన వారు. ఆయన కాలములో సన్నిధి కూటాలు అపరిమితంగా ఎక్కువగా స్థాపించేవారు. సన్నిధి కూటములు స్థాపించండి, సన్నిధి కూటములు స్థాపించండి అని చెప్పారు. సన్నిధి చేస్తే సమస్తమైన మేలులు కలుగుతాయి. గొర్రెలు కాచే దావీదు సన్నిధి చేశాడు, గొప్ప గొలియాతును సులువుగా జయించగలిగాడు. సన్నిధిలో ఉన్న శక్తి అంత గొప్పదని. అయితే ఒకరోజు దైవజనుడు సజీవంగా ఉన్న దినములలో, ఉన్న దినములలో సన్నిధి కూటం జరుగుతుంటే తరచూ ఒక దర్శనాన్ని ప్రభు చూపిస్తూ ఉండేవారట ఆ సన్నిధి కూటములో ఉన్న ఒకరికి. అలా పర్యాయములు జరుగుతుంటే అది జనుడు దేవదాసయ్య గారి దగ్గరకు వచ్చి చెప్పారు. ఆ దర్శనం ఏంటంటే, ఒక కర్ర, దానికి ఇరువైపులా గజ్జెలున్న కర్రది. ఆ కర్ర
పరలోకము నుండి ఆ సన్నిధి వచ్చిందట. వస్తే దాన్ని పట్టుకోవడానికి వారందరూ ముందుకు వెళ్తున్నారు, పైకి వెళ్ళిపోతుంది. మరలా వీరు వెనక్కి తగ్గుతున్నారు, కిందకు వస్తుంది. మరలా దగ్గరికి పట్టుకోబోతున్నారు, పైకి వెళ్ళిపోతుంది. ఇలా పలు పర్యాయాలు జరగగా అయ్యగారి దగ్గరకు వచ్చి చెప్పారట, అయ్యా ఇలా జరిగింది అంటే అయ్యగారు ప్రార్థన చేసి ఆ దర్శన భావాన్ని చెప్పారు. ఏంటంటే అది వరముల కర్ర. ప్రియులారా, ఆ వరముల కర్రని, ఆ కర్రకున్న విశిష్టతను చెబుతూ ఆ వరములు అద్భుత శక్తి కలిగిన కర్రను, ఆ ఆశీర్వాదాల్ని మీరు అందుకోవాలంటే ఉపవాస దినములు చేయాలి, సన్నిధి కూటాలు చేయాలి. మోషే గారు 40 దినములు ప్రభు దగ్గరుండి అద్భుతమైన సహవాసాన్ని అనుభవించి ధర్మశాస్త్రాన్ని వ్రాసి పట్టుకొచ్చారు కదా. మీరు అంత కఠినముగా చేయవసరం లేదు, కానీ సుఖోపవాస ప్రార్థనలు చేయండి, ప్రభు మీకు తప్పకుండా ఆ ఆశీర్వాదాలు అనుగ్రహిస్తారని దైవజనుడు తెలియజేసినప్పుడు అప్పుడు వెంటనే దాన్ని వ్రాతపూర్వకంగా ఉత్తరాలు రాసి దీనిని అప్పుడున్న బైబిల్ మిషన్లో ఉన్న వారందరికీ పంపారట. ఒకవేళ కొన్ని దినములు గడిచేటప్పుడు ఉత్తరం అందిన నాట నుండి అయినా చెయ్యండి అన్నారట. అలా 40 దినములు చేయగా ఆ 40 దినములలో వారు పొందిన అనుభవము, అనుభూతి, ఆత్మీయ ఆనందము, ఆత్మీయ సంతోషము చాలా గొప్పది. 40 దినాలు పూర్తయిన తర్వాత ఆ సన్నిధి స్త్రీలకు ఒక పని అప్పగించారు. ఉపవాస ప్రార్థనా పరుల గృహములను మీరు దర్శించి వారి పేర్లు ఎర్రసిరాతో మీ నోట్బుక్లో రాసుకుని ఆ ఎర్రసిరాతో వారి గుమ్మములకు సిలువ గుర్తు వేసి రండి. మీరు వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఎవరితోనూ ఏమీ మాట్లాడొద్దు అని అందరి కుటుంబాలు, అంటే సన్నిధి కూటములలో 40 దినములు ఏకీభవించి కుటుంబముల్లో ఉండి జరిగించి, లేదా కూటముగా ఉండి జరిగించి నా కుటుంబాలను మాత్రమే దర్శించమన్నారు. ఎవరితోనూ ఏమీ మాట్లాడొద్దని చెప్పారు. అయితే వారిని దీవించామని చెప్పారు. ఎలా దీవించాలట? త్రియేక దేవుడు ఏ ఉద్దేశ్యముతో ఏ దీవెనలిచ్చుటకు మమ్మల్ని మీ ఇంటికి పంపిరో ఆ దీవెనలన్నీ మీకు అనుగ్రహించబడును గాక అని చెప్పి వచ్చివేయండి. ఒకవేళ ఏదైనా సంగతులు, ప్రార్థనాంశాలుంటే తదుపరి మరి ఒక రోజు వారిని గురించి మాట్లాడొచ్చు, ప్రార్థన చేయొచ్చు అని చెప్పినప్పుడు అలాగే చేశారు. ముగింపు రోజున ప్రభు మరొక దర్శనం చూపించారు. అదేమనగా ప్రభు అయ్యగారిని బట్టి సంతోషిస్తూ వారికి అభిషేకం చేయమన్నారట. ఎవరు చేయాలి? 3 చేయాలి. 3 పేర్లు కూడా చెప్పారు. వారు పెద్దలు, వృద్ధాప్యములు ఉన్నారు, నిండు పరిశుద్ధులు, ఆత్మీయ దర్శనం కలిగిన వారు, పరిశుద్ధాత్మను వారు కలిగిన వారు. ఆ 3 సిద్ధపడి అయ్యగారు ఉపవాసం ఉన్నారు. ఆ పెద్ద వయసులో ఉపవాసం ఉండడం అంటే ఎంత కష్టం. అయినప్పటికీ ఉదయం 11 గంటలకు భోంచేసి రాత్రికి జరుగు కూటానికి ఎంతో ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడ్డారు. ఇక 11 గంటలకు భోంచేసి పగలు ఇంకేమీ తీసుకోకుండా ఉపవాసం ఉండి తలస్నానం చేసి నూతన వస్త్రాలు ధరించుకుని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడ్డారట. సిద్ధపడితే అప్పుడు సమయం సమీపించింది. సిద్ధపడిన వారిని ప్రభు నడిపించారు. ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెబుతూ అయ్యగారిని అభిషేకం చేశారు. ఆ కార్యక్రమం సాయంత్రం 6 గంటల నుంచి 12 గంటల వరకు జరిగింది. అందరూ కొవ్వొత్తులు వెలిగించి చక్కగా క్యాండిల్ సర్వీస్ చేసి ప్రభువుని మహింపరిచి ఆ కార్యక్రమం జరిగించారు. ఆ 3 ఆ సన్నిధి కూటానికి వచ్చి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున 3 కూడా ఒక్కొక్క అమూల్యమైన మాట పలుకుతూ దైవజనుడు దేవదాసయ్య గారిని అభిషేకించారు. తండ్రి అయిన దేవుని తలంచుకుంటూ మొదటి వారు వచ్చి 5 నిమిషాలు మాట్లాడి సన్నిధి నేర్పిన తండ్రికి
సన్నిధి ఇచ్చిన తండ్రికి నా కృతజ్ఞత తెలియబుచ్చుటకు ఎలాగున తైలము పోసి అభిషేకించుచున్నాను అని చెప్పి తైలము పోసి అభిషేకించారు. రెండవ వారు వచ్చి అట్లే కొన్ని నిమిషాలు మాట్లాడి జ్ఞానము నేర్పిన తండ్రికి, జ్ఞానవరమిచ్చిన తండ్రికి నా హృదయ కృతజ్ఞతను చూపించుటకు ఎలాగున తైలము పోసి అభిషేకించుచున్నాను అని అభిషేకించారు. మూడవ వారు వచ్చి స్వరమిచ్చిన తండ్రికి నా హృదయ కృతజ్ఞతను చూపించుటకు ఎలాగూ తైలము పోసి అభిషేకించుచున్నానని ఆ సీసాలో సిద్ధపరిచిన తైలమంతా పోసి అభిషేకించారు. ప్రభువుకు స్తోత్రములు. ప్రియులారా, అప్పుడు తైలాభిషేక పండుగను గూర్చి కొంచెమే వారికి అర్థమైంది. కానీ రానున్న దినాల్లో తైలాభిషేక పండుగ యొక్క విశిష్టత ఎంత గొప్పదో మనం చూస్తున్నాం. అభిషేకము తర్వాత మరింత బలం వస్తుంది. తాను నియమించిన రాజుకు బలమని, తాను అభిషేకించిన వానికి అధిక బలమని సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనము ఆఖరి 2-3 లైన్లలో మనం చూస్తాం. ప్రియులారా, అభిషేకించిన వానికి అధిక బలం. చాలా మంది వయస్సును బట్టి బలం అనుకుంటారు. దేవుడు ఆశీర్వదించిన వ్యక్తికి, దేవుడు అభిషేకించిన వ్యక్తికి అధిక బలము. సన్నిధిలో గడిపిన వారికి ఉన్న బలము, సన్నిధిలో బలపడిన వారికి ఉన్న ధైర్యము, సన్నిధిలో అభివృద్ధి చెందిన వారికి ఉన్న అభివృద్ధి చాలా గొప్పదన్న సంగతి మనం గమనించగలము. ప్రియులారా, ఇలాగున జరుగుతుండగా జరిగిన అద్భుతం ఏంటంటే, ఆ కాలములో చిన్న పెంకిటి ప్రార్థన గృహం, అది కన్నాలుగా ఉన్నది. అప్పుడు ఆర్థిక పరిస్థితులు అట్లాంటివి. ఎండ కాసిన వెలుతురు కన్నాలు కనబడేవట. వర్షం వచ్చినా అది తడిసిపోయేదట, లోపలికి నీళ్ళు వచ్చి కన్నాల ద్వారా. ఆ రోజు వర్షం వస్తే మందిరములో ఒక చుక్క కూడా పడలేదట. ప్రభువుకు మహిమ కలుగునగాక. అంతటి ఆత్మ కార్యం అక్కడ జరిగింది. అప్పుడు అభిషేకములో తండ్రిని దేవుడు ఒకరిలోనికి వచ్చి, కుమారుడైన ప్రభువు ఒకరిలోనికి వచ్చి, పరిశుద్ధాత్మ దేవుడు ఒకరిలోకి వచ్చి మాట్లాడారట. ఆ మాటలు రాసినట్లుగా నేను చదివి వినిపిస్తున్నాను. మొదటి వారిలో యెహోవా దేవుని స్వరముతో మాట్లాడారు. అనగా యెహోవా తన తండ్రి తన గంభీర స్వరముతో ఆమెలో ఉండి మాట్లాడిరి. నిజముగా విన్నవారందరి హృదయములు కంపించినవి. తరువాత ప్రజలు ఆందోళన అణచుటకు మరి ఒక వ్యక్తిలో యేసు ప్రభు వారు వచ్చి, పిల్లలారా, మీ యొద్ద ఏమైనా ఆహారం ఉన్నదా అని గలిలయ సముద్ర తీరమును నిలిచి అడిగిన నజరేయుడైన యేసు అను నేను ఈమెలో ఉండి మాట్లాడుచున్నానని ప్రారంభించి ప్రేమ హెచ్చరికలు దేవోక్తి ద్వారా చెప్పిరి. మూడవ వారిలోనికి పరిశుద్ధాత్మ వచ్చి మాట్లాడుతూ, పరిశుద్ధాత్మ తండ్రి నిలిచి చాలా మంచి హెచ్చరికలు ఇచ్చిరి. ప్రభువుకు స్తోత్రము. తరువాత ప్రభు వాక్కు ద్వారా ఈ కింది విషయం నొక్కి చెప్పిరి. ఏమంటే, ఎస్తేరును జ్ఞాపకము చేసుకుంటూ యూదులు పూరీము పండుగను ఎట్లు ఆచరించిరో, యొప్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుటకు 4 దినములు యూదుడెట్లు నియమించుకొనిరో, అట్లే కొత్త నిబంధనలో మగ్దలేని మరియా క్రీస్తు ప్రభువును తైలముతో అభిషేకించిన చరిత్ర మరువని చరిత్రగా ఎట్లు జ్ఞాపకము చేసుకొనుచున్నారో, అట్లే బైబిల్ మిషన్ వారలారా, ఈ తైలాభిషేకమును మీ పండుగలలో ఒక పండుగగా ఆచరింపవలెననియు దీనిని మరిచిపోకూడదనియు ప్రభు చెప్పినందున బైబిల్ మిషన్ సంఘములోను మరిన్ని సంఘములను ఏటేటా 40 దినముల ఉపవాస కార్యక్రమమును ఆగస్టు 10వ తేదీన తైలాభిషేక పండుగయు జరిగించుచున్నాము. అయితే మనమంతా ఈ కార్యక్రమం చేయగలిగినతో ఎంతో గొప్ప అనుభవము కలుగక మానదు. ప్రియులారా, సన్నిధి అనుభవములో ప్రభు చూపిన గొప్ప దర్శనమును బట్టి దేవుడు ఈ పండుగను ఏర్పాటు చేశారు. చాలా మందికి దర్శనము అంటే నమ్మరు. బైబిల్ గ్రంథములో అనేకమైన ఆధారాలు ఉన్నాయి.
దేవుడు బాహాబాహిగా కనబడిన సందర్భములున్నవి, దర్శనములో కనబడిన సందర్భములున్నవి, స్వరముతో మాట్లాడిన సందర్భములున్నవి, స్వప్నములో కనబడి మాట్లాడిన సందర్భములున్నవి, వ్రాత ద్వారా తెలియజేసిన సందర్భమున్నది, జ్ఞానము ద్వారా తెలియజేసిన సందర్భములున్నవి, వాక్యము ద్వారా తెలియజేసిన సందర్భములున్నవి. దేవుడు తాను తెలియజేయాలనుకున్న దానిని దేవుడు ఈ రీతిలుగా తెలియజేస్తాడు. దర్శనం చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్ మిషన్ దర్శనముతో ప్రారంభమై ఏదైనా ఒక సంస్థ ప్రారంభించాలంటే ప్రధానమైనది డబ్బు. కానీ బైబిల్ మిషన్కు డబ్బు ఇచ్చేవారెవరునూ లేరు. ఏ దేశముతోనూ సంబంధం లేదు. కేవలము దేవుని మీద ఆధారపడి ప్రభువైపు చూచుచూ ఆయన ఎన్నో కన్నీళ్లు కార్చి ప్రార్థించారట. దేవా, నిలవ సొమ్ము లేని, నిరుకు రాబడి లేని ఈ బైబిల్ మిషన్ను దీవించుమని ప్రభు ఆశీర్వదించారు. ఈరోజు బైబిల్ మిషన్ రాజమండ్రి శానిటోరియంలో ప్రారంభించబడే బైబిల్ మిషన్ రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా అంతయు, పశ్చిమ గోదావరి జిల్లా అంతయు, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, చిత్తూరు జిల్లా, అలాగే విశాఖ జిల్లా, శ్రీకాకుళం జిల్లా, ఇలాగ ఆంధ్ర రాష్ట్రం అంతయు కూడా, భారతదేశంలో అనేక రాష్ట్రాలలో, ప్రపంచ దేశాల్లో కొన్ని దేశాలకు వెళ్ళింది. బైబిల్ మిషన్ దర్శనం ఏంటంటే గాలి ఎక్కడ ఉన్నదో అక్కడ బైబిల్ మిషన్ పని ఉండాలి. గాలి లేని చోటు ఎక్కడనూ లేదు. అంటే బైబిల్ మిషన్ పని లేని గ్రామం ఉండకూడదు, బైబిల్ మిషన్ పని లేని పట్టణం ఉండకూడదు, బైబిల్ మిషన్ పని లేని ప్రాంతం ఉండకూడదు. ఆయన చేసిన ప్రార్థనలు ఎన్నో కన్నీళ్లు కార్చారు. ఆయన అన్నారట, నేను కార్చిన ఒక్క కన్నీరు చుక్క ఒక్క సేవకుని తయారు చేసింది అన్నారట. ఈనాడు బైబిల్ మిషన్ సేవకులుగా బైబిల్ మిషన్లో అనేక మందిని ప్రభువు సిద్ధం చేశారు. అయితే కొన్ని వసతులు పెరిగాక అతిశయపడి నా అంతటి వాడు లేడు అనే భావం కొందరిలో కలగొచ్చు. నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిని, మా కుటుంబం ఒక ప్రత్యేకమైనది, లేకపోతే మేము ప్రముఖులము అనే భావన కలిగి ఉండొచ్చు. కానీ నీవు, నేను, మన ముందు తరాల వారు, మన తర్వాత రాకడ వరకు వచ్చే ప్రతి సేవకుడు కూడా తయారై బోధిస్తున్నాడు అంటే అది దైవజనుడు దేవదాసు గారి కన్నీటి చుక్క ద్వారా సంపాదించిన ఆస్తి సేవకుడు అనేది గమనించాలి. నీవు నేను పుట్టక మునిపే నేను ఎలాగుండి బోధించాలని ప్రస్తుతమున్న సేవకులు ఇలా వర్ధిల్లి దేవుని మహిమపరిచి సన్నిధి కూటాలు స్థాపించి ఆ ఇహలోక సంబంధమైన పాప జీవితాన్ని నుంచి విడిపించబడి పరిశుద్ధమైన బ్రతుకుతూ మహిమకరమైన బ్రతుకును లోకానికి మాదిరిగా చూపాలని దైవజనుడు నీ కొరకు నా కొరకు కార్చిన కన్నీరెంతో. దేవుని మహాకృప. ప్రియ దేవుని సేవకులారా, దయచేసి నేను ఎవరిని విమర్శించాలని కానీ తక్కువ చేసి మాట్లాడాలని కానీ నా ఉద్దేశం కాదు. బైబిల్ మిషన్ సేవకుడంటే చాలా ఉన్నతమైన అనుభవం కలిగిన వాడు, దేవుని మహాకృపలో పిలువబడి అభిషేకించబడి దీవించబడిన వారు. దైవజనుడు దేవదాసు గారు కాచిన కన్నీటి పుత్రులు. ఇశ్రాయేలీలు కన్నీళ్లకు దేవుడిచ్చిన వరం మోషే గారైతే దేవదాసు గారు కాచిన కన్నీళ్లకు ఈనాడు బైబిల్ సేవకులు ప్రజలకు వరం. కనుక అతిశయపడొద్దు, గర్వపడొద్దు. ప్రభు ఎంత పని అప్పగించారో అంత పని చేసి ఒక దినాన బలా నమ్మకమైన మంచి దాసుడా అని పిలువబడే వరుసలో మనము, మన కుటుంబాలు, మన సేవలో పెరుగుతున్న కుటుంబాలు కూడా ఉండాలని నేను దేవుని సేవకునిగా తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుడు ఆశీర్వదించిన కుటుంబం ఎలాగుంటుందో తెలుసా? బైబిల్ గ్రంథములో మొదటి గ్రంథం పేరు ఆది కాండము. ఈ ఆది కాండమును ఒక కుటుంబ చరిత్ర తెలియజేస్తుంది. ఒకే ఒక కుటుంబం ఎలిగి ఎన్ని కుటుంబాలుగా విస్తరించిందో. ఈ కుటుంబము ఆదాముతో ప్రారంభమై యాకోబు గారి కుటుంబ విస్తరణతో మరి అభివృద్ధి చెంది ఐగుప్తు దేశానికి వెళ్తారు.
ఆదికాండ గ్రంథం చదవకపోయినా, ఆది కాండమును గూర్చి తెలుసుకొనకపోయినా నిర్గమకాండం ఏ మాత్రం కూడా అర్థం కాదు. నిర్గమకాండం ఒక దేశ చరిత్రను చూపిస్తుంది. ఐగుప్తి దేశ పరిస్థితులను, అక్కడున్న దేవుని ప్రజలు ఎలాంటి భయంకరమైన శ్రమలలో అభివృద్ధి చెందారో చూపిస్తుంది. చాలా మంది అనుకోవచ్చు పరిస్థితులు బాగుంటేనే అభివృద్ధి చెందుతామని. నాకు పరిస్థితి బాగలేదు కానీ బాగుంటే ఎంత చేద్దునో. పరిస్థితులు బాగోలేనప్పుడే ఘనమైన సేవ జరుగుతుంది. ఇక్కడ నిర్గమకాండములు అదే మనకు దేవుడు బయలుపరుస్తాడు. ఉన్న పరిస్థితుల్లోనే మనం ప్రార్థించాలి, ఉన్న పరిస్థితుల్లోనే మనం సేవ చేయాలి, ఉన్న పరిస్థితులలోనే దేవుని మహిమ కొరకు ప్రయాసపడాలి. లేని దానికోసం ఆరాటపడొద్దు. ప్రభు ఇస్తారు సమయం వచ్చినప్పుడు. మన దగ్గర ఏ వనరులు ఉన్నవో, ఎంత సమయం ఉన్నదో, ఎలాంటి పరిస్థితులు ఉన్నవో ఆ పరిస్థితుల్లో పనిచేయాలి. అప్పుడు మిగిలిన వాటికి ద్వారం తెరుస్తారు. ప్రియులారా, నిర్గమకాండం 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుకున్నాము. బహుసంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి, వారున్న ప్రదేశము వారితో నిండియుండెను. ఈ 40 దినములు కూడా మోషే చరిత్రను నిర్గమకాండములో 40 అధ్యాయాలు ఉన్నాయి. రోజుకు ఒక్కొక్క అధ్యాయము చదివి ధ్యానం చేస్తూ ఉంటాం. ఎంత భాగ్యమో తెలుసా? బైబిల్ మిషన్ వారు ఒక బైబిల్ అయి ఉండాలి అన్నారట దైవజనుడు దేవదాసయ్య గారు. బైబిల్ ఓపెన్ చేస్తే ఏం కనబడుద్ది? వాక్యం కనబడుద్ది. బైబిల్ మిషన్ సేవకుడు కానీ, బైబిల్ మిషన్ సేవకురాలు కానీ, బైబిల్ మిషన్ విశ్వాసి కానీ హృదయము తెరిస్తే, నోరు విప్పితే దేవుని మాటలే, వాక్యమే రావాలి. హృదయము నిండుగా దేవుని వాక్యము చేత నింపబడాలి. సమయం వచ్చినప్పుడు ధారాళముగా బోధించాలి, ధారాళముగా ఇతరులకు తెలియచేయాలి. ప్రియులారా, ఈ నిర్గమ కాండములో మనం చూచినప్పుడు మోషే గారి చరిత్ర కనబడుద్ది. అంతకుముందు మరి బైబిల్లో చూస్తే ఆదాము గారు కుటుంబం, నోవహు గారి కుటుంబం, అబ్రహాము గారి పిలుపు, ఇస్సాకు గారు, అలాగే యాకోబు గారు, 70 మంది అయ్యారు కుటుంబం. యాకోబు గర్భవాసమున పుట్టిన సంతానం ఎంతమంది? నిర్గమకాండం 1వ అధ్యాయం 5వ వచనములో, వీరిలో ప్రతివాడును తన తన కుటుంబముతో వచ్చెను. యాకోబు గర్భవాసమున పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను. యాకోబు గర్భమున పుట్టిన వారు అందరూ 70 మంది. 70 మంది వచ్చారు. ఒకసారి ఇశ్రాయేలు పేర్లు కూడా చదువుకుందాం. చూడండి 1వ అధ్యాయములో ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలు పేర్లు ఏవనగా రూబేను, సిమ్యోను, లేవి, యూదా, ఇస్సాకారు, జెబూలూను, బెన్యామీను, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు. వీరు ఐగుప్తులకు వస్తున్నారు. ముందుగా వెళ్ళారు ఎవరు? యోసేపు గారు. ఎక్కడున్నారు ఆయన? ఐగుప్తులో ఉన్నారని 5వ వచనం చివరిలో మనం చదువుతున్నాం. ఒకే కుటుంబం 70 మంది కొంతకాలానికి యోసేపు గారు వయస్సు నుండి చనిపోయారు. తర్వాత యోసేపు సోదరులందరూ చనిపోయారు. యోసేపును ఎరగని ఒక రాజు ఐగుప్తి దేశాన్ని పరిపాలించడం ప్రారంభించి అప్పుడు ఒక ఆలోచనకు వచ్చాడు. ఇశ్రాయేలీయుల జనాంగాన్ని చూచి ఆశ్చర్యపడ్డాడు, భయపడ్డాడు. ఏంటి వీళ్ళందరూ ఎత్తైన వారు, బలిష్ఠులు, తెలివైన జనాంగంగా ఉన్నారు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళ ఉనికి ఏంటి, వీళ్ళ ఆచార సాంప్రదాయాలు బాగా తెలుసుకున్నాడు. వీళ్ళని ఏదో రీతిగా అణిచివేయకపోతే రేపు మనకే ముప్పు. ఇది చాలా కుయుక్తికరమైన దుర్బుద్ధి అండి. ఈనాడు ప్రతి రంగములో కూడా మంచి టాలెంట్స్ కలిగిన వారిని, మంచి తలాంతులు కలిగిన వారిని
చివరికి దేవుని ఏర్పాటు కలిగిన వారిని సైతం అణిచివేసే దుర్బుద్ధి కలిగిన వాళ్ళు చాలా మంది వారి కుటుంబములను గొప్ప చేసుకోవడం కోసం ఆత్మీయమైన రీతిలో ఎదుగుతున్న వారిని అణిచివేస్తున్న యుక్తి కుయుక్తి కలిగిన నక్క లాంటి దుర్బుద్ధి కలిగిన వాళ్ళు ఉన్నారు. ఎంత దుస్థితి! అటువంటి వారు వర్ధిల్లరు. బహిరంగంగా వర్ధిల్లట్టు కనబడిన ప్రభు దృష్టిలో తృణీకరించబడిన వారు అవ్వచ్చు. ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ ఆ దేశపు రాజు కూడా ఇశ్రాయేలీల అభివృద్ధిని చూసి వారవలేకపోయాడు. ఆయన ఏమంటున్నాడంటే చూడండి 9వ వచనంలో, అతడు తన జనులతో ఇట్లా నేను ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. చూశారు, దేవుడు ఆశీర్వదించిన కుటుంబం, అబ్రహాముకు వాగ్దానము చేసిన దేవుడు, ఇస్సాకుకు వాగ్దానము చేసిన దేవుడు, యాకోబుకు వాగ్దానము చేసిన దేవుడు, అబ్రహాము అభివృద్ధి కంటే ఇస్సాకు అభివృద్ధి ఎక్కువగాను, ఇస్సాకు అభివృద్ధి కంటే యాకోబు అభివృద్ధి ఎక్కువగాను, యాకోబు కంటే యోసేపు అభివృద్ధి ఎక్కువగాను వర్ధిల్లుచు ఒక దేశమును దేశ రాజునే భయపెట్టేటంతగా ఆశీర్వదించబడ్డారు. ప్రభువుకు మహిమ కలుగును గాక, దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు నిత్యము ఇటువంటి జనాంగము ద్వారా మహిమ పొందుచుండును గాక. ప్రియ దేవుని పిల్లలారా, చూడండి, మనకంటే ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. ఎంత అద్భుతమండి! 7వ వచనంలో, ఇశ్రాయేలీలు బహుసంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. వాళ్ళు ఈ జనాంగాన్ని అణిచివేద్దామని ఎన్నో యుక్తి కుయుక్తులు, ఎన్నో దురాలోచనలు చేసి చాలా ప్రయాసపడ్డారు. అంతేకాదు, పని భారాన్ని పెంచేశారు. అంతేకాదు, మగబిడ్డలు పుడితే మగబిడ్డను తెలిసిన వెంటనే మంత్రస్వానులు సిప్రా పూయ అనే మంత్రస్వానులతో మాట్లాడే ఆ బిడ్డను కాన్పుపేట మీద చంపేయమని ఆజ్ఞాపించాడు. ఒకవేళ మంత్రసానికి దొరకకుండా బిడ్డ పుట్టి దాచబడి పెంచబడుతుంటే ఆ మగబిడ్డను తీసుకెళ్లి నైలు నదిలో పాడవేయమని గోడసార్లను ఏర్పాటు చేశాడు. నైలు నదిలో మోషన్లు ఉంటాయి. ఎంతటి భయంకరమైన శ్రమ! దేవుని ఏర్పాటు జనాంగమునకు, దేవుని ఏర్పాటులో వృద్ధి చెందుతున్న జనాంగానికి ఎలాంటి శ్రమలు వచ్చాయి? శ్రమలు వచ్చినప్పుడు కలవరపడద్దు. ఎన్ని శ్రమలో అన్ని దానములు అని మనం పాడుతున్నాం. ఓ శ్రమ నువ్వు రానే వచ్చావు, తెచ్చిన బహుమానం ఏదో ఇచ్చి వెళ్ళు అనాలట విశ్వాసి. ప్రియ దేవుని, ఇలాంటి భయంకరమైన శ్రమలలో ఇశ్రాయేలీయులు అభివృద్ధి చెందారు. ఈరోజు ఒక కుటుంబం శ్రమ పడుతుంటే ఒకరి చేతులు ఆ కుటుంబమునకు తోడయుండ దేవుడు వారు రీతిలో ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక సంఘమును లేక ఒక గ్రామమును లేక ప్రత్యేకమైన జనాంగాన్ని దేవుడు ఆశీర్వదిస్తే అభివృద్ధిని ఎవరు ఆపలేరు. 12వ వచనాన్ని మనం చూస్తే, అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి గనుక వారు ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడిరి. ఇశ్రాయేలీయుల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి. చూసారా, అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారి ఇశ్రాయేలీయుల ఎడల, ఇశ్రాయేలు ఎంత శ్రమ పెట్టాలకు అంత అభివృద్ధి చెందితే వేరేని మనం ఏమీ చేయలేనేమని చిరాకు వచ్చిందంట వారి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆశీర్వదించాడు. 7వ వచనం మరలా, ఇశ్రాయేలీయులు బహుసంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారున్న ప్రదేశం వారితో నిండి ఉండెను. దేవుని దృష్టిలో నువ్వు పిలువబడిన వారవైతే, దేవుని దృష్టిలో మీరు ఆహ్వానించబడ్డారు. నేను అనుకుంటాను యేసు క్రీస్తులోనికి వచ్చిన వారందరూ పిలువబడిన వారే. ఎందుకంటే ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అంటే పిలిచాడు ఆయన. ఆయన పిలుపులో ఉన్నాం. పిలుపులోనికి వచ్చిన మనం ఆయన పిలుపుకు తగినట్టు జీవిస్తే ఆశీర్వదిస్తాడు.
ఈ జనాంగాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ప్రియులారా, మోషే గారి విషయం వచ్చేటప్పటికి ఎలాంటి స్థితి మోషే గారికి వచ్చి, అలాంటి కష్టమైన దినాల్లో మగబిడ్డ పుడితే చంపేయాలి, ఒకవేళ మంత్రస్థానం దొరకకుండా పుడితే నైల్ నదిలో వేసేయాలి. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు పని భారం పెరిగిపోయింది. ఇటుకలు రోజుకి కొన్ని ఇటుకలు చేసేవారు, రెట్టింపు ఇటుకలు చేయాలి. ఇటుకలు కాల్చడానికి గడ్డి కొయ్యక మరి కర్ర ఇచ్చేవారు, మీరే సమకూర్చుకోవాలి. వంట చేసుకుని సంతృప్తిగా భోజనం చేయడానికి వీలు లేని కఠోరమైన స్థితి వచ్చేసింది వాళ్ళకి. అలాంటి పరిస్థితుల్లో కన్నీళ్లు కార్చారు. కన్నీళ్లు చూచిన దేవుడు విడుదల కొరకు ఒక వ్యక్తిని పుట్టించడానికి పరలోకములో ప్రణాళిక సిద్ధమై ఉన్నది. శ్రమ వచ్చింది, ఆ శ్రమను విడిపించడానికి ఒక ఏర్పాటు ప్రభువు చేస్తాడు. మనం అనుకుంటాం ఈ శ్రమను ఇంకా దాన్ని విడిచిపెట్టదేమో, ఈ వ్యాధిని విడిచిపెట్టదేమో, ఈ సరిహద్దు సమస్యలను విడిచిపెట్టదేమో, ఈ కుటుంబ కలహం నన్ను విడిచిపెట్టదేమో. నీవు ఏ సమస్యలో ఉన్నా, ఏ శ్రమలో ఉన్నా, ఎలాంటి దుస్థితుల్లో ఉన్నా, నీవు గనక ప్రభు వైపు చూచి ప్రభువా ఏంటి అని కన్నీళ్లు కార్చగలిగితే సమాధానకర్తయగు దేవుడు నీ పక్షముగా అద్భుత కార్యం చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. కలవరపడొద్దు, ప్రభు వైపు చూడాలి. ఆయన సమాధానపరుస్తాడు. ఎలాంటి శ్రమలైనా, ఎట్టివారినైనా ఆయన విడిపించే దేవుడు. ప్రియులారా, గమనించాలి. మోషే గారిని పుట్టినప్పుడు మంత్రస్థానులు చంపడానికి చేతులు రాలేదు. చూడడానికి అందంగా ఉన్నాడు. 3 నెలలు ఆ తల్లి దాచింది. ప్రియుల మంత్రసానులు పిలిచి అడిగినప్పుడు భయపడ్డారు వాళ్ళు, ఎలా సమాధానం చెప్పాలని. కానీ దేవుడు వారికి మంచి జ్ఞానం ఇచ్చాడు. ఏమన్నారు వాళ్ళు? హెబ్రీ స్త్రీలు ఐగుప్తీ స్త్రీల వంటి వారు కారు, మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక ప్రసవించి ఇందురని ఫరోతో చెప్పారు. 19వ వచనములో ఎందుకు మీరు మగబిడ్డలు బతకనిచ్చారు అన్నప్పుడు, కనుక వాళ్ళు అలా చేసినందుకు 20వ వచనంలో దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను, ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. మంత్రసానులు దేవుని జనాంగానికి మేలు చేశారు గనుక దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేశాడు. ఆ మంత్రసానుల జనాంగాన్ని విస్తరించి మిక్కిలి ప్రబలేటట్లు ఆశీర్వదించాడు. ప్రియులారా, గమనించాలి. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున వారికి వంశాభివృద్ధి కలుగు చేశాడు. దేవునికి భయపడితే వంశాభివృద్ధి. నేను ఎవ్వరికి భయపడను అంటారు. దేవునికి భయపడాలి. యెహోవా యందు భయభక్తులు కలిగిన యుండుట దీర్ఘాయువునకు కారణం. ప్రియ దేవుని పిల్లలారా, గమనించాలి. కనుక దేవుడు ఇజ్రాయిల్ పట్ల ఎంత కాపుదలను దేవుడిచ్చాడు. నిర్గమకాండములో 1వ అధ్యాయములో వివరం ఇది. 2వ అధ్యాయం రేపు ధ్యానం చేసుకుందాం. ఒక్కొక్క నిర్గమం అనగా విడుదల. ఎక్కడి నుంచి విడుదలంటే ఐగుప్తు దేశం నుంచి విడుదల చేసి కనాను దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించబడడం. అబ్రహాము గారికి దర్శనం ఉంది 15వ అధ్యాయములో. సాయంకాలం వేళ గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఒక దర్శనం చూపాడు. ఆ దర్శనంలో దేవుడు మాట్లాడాడు. చూస్తారా? ఆదికాండము 15వ అధ్యాయములో ఒక అద్భుతమైన దర్శనం. ఆ దర్శనములో దేవుడు ఇంత సుదీర్ఘము కాలములో జరగని కార్యాన్ని దేవుడు చూపించాడు. 15వ అధ్యాయము 13వ వచనంలో 13వ వచనం, ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు. మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు. నీవు క్షేమముగా నీ పితల యొద్దకు పోయిదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడుదువు. ప్రియులారా, 400 సంవత్సరాలు బాధపడతారు. చూశారు? ఇంత సుదీర్ఘ దర్శనం
దేవుడు నెరవేర్చడానికి మోషే గారిని పుట్టించాడు. మోషే గారు దేవుని మాట విన్నాడు. ఆయన జీవితం ఎంత గొప్పదో, ఆయన నడిపింపు ఎంత గొప్పదో, దేవుడు ఆయనకి ఎలా తోడై ఉన్నారో, ఆయన మీదకు తిరగబడిన వారు ఏమయ్యారో, దేవుని కృప ఎంత అపారమైనదో మిగిలిన రోజుల్లో మనం వినబోతున్నాం. దయచేసి సమయాన్ని పోగొట్టుకోవద్దు. 7:30కే వీలైతే మీరు లైవ్లోకి రావడానికి ప్రయత్నం చేయండి. ప్రతిదినం ఒక 2 గంటలు ప్రభువుతో గడుపుదాం. చక్కని పాటలతో, సన్నిధి క్రమముతో, వాక్య పఠనతో, వాక్యోపదేశముతో ప్రభువుతో గడుపుదాం. దైవాశీస్సులు మీకు కలుగునుగాక. ఈ వాక్యమును, ఈ మొదటి రోజు దేవుడు జరిగించిన కార్యక్రమమును ప్రభు దీవించునుగాక. ఆమేన్. మరణాత. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రమునైనా. మీరు మహాపరిశుద్ధులు, మీ నామము మహాపరిశుద్ధమైనది తండ్రి. వందనాలు, స్తోత్రాలు. మహాగణుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. మహిమోన్నతుడా, వందనాలు, స్తోత్రాలు. అద్వితీయ సత్యదేవా, వందనాలు, స్తోత్రాలు. ఈ మొదటి రోజు ఈ విధముగా మమ్మల్ని సిద్ధపరిచి, మాతో పాటు కొందరిని సిద్ధపరిచి నీ సహవాసములు నడిపించారు. మీరు బయలుపరిచిన బైబిల్ మిషన్ను గూర్చియు, ఆ బైబిల్ మిషన్ అందుకునే పరిశుద్ధులు, యోగ్యులు, నీ ప్రియ కుమారులు దైవజనుడు దేవదాసయ్య గారి గూర్చియు, సన్నిధిని గూర్చియు, ప్రభువా మోషే సుఖోపవాస ప్రార్థనల ప్రారంభమును గూర్చియు, అలాగే తైలాభిషేకము పండుగను గూర్చియు, నిర్గమ కాండములో మొదటి అధ్యాయములోనికి ఒక కుటుంబము ప్రవేశించి ఎలాంటి శ్రమలలో అభివృద్ధి చెందిందో, కఠోరమైన రాజు చేతిలో, చక్రవర్తి చేతిలో అణిచివేయబడాలని కంకణం కట్టుకున్నప్పుడు ఆ జనాంగాన్ని మహాశ్రమలలోనే మీరు అభివృద్ధి చేశారు నాయన. చాలా మంది వాక్యం ఎరగని వారు, సన్నిధి అనుభవం లేనివారు, 3వ నేత్రము అనగా సన్నిధి నేత్రము లేనివారు, జ్ఞాన నేత్రం లేని వాళ్ళు భయపడతారు. సన్నిధి అనుభవం కలిగిన వారు దర్శనం ఉంటుంది గనుక, నిరీక్షణ ఉంటుంది గనుక భయపడరు నాయన. ఇశ్రాయేలీలు ఆ కష్టములలో భయపడకుండా ప్రశాంతంగా భోజనం వండుకుని ప్రశాంతంగా తృప్తిగా భోంచేసే దినములు లేవు వారికి. పని భారం వెచ్చించాడు. మంత్రస్వానులకు ఆజ్ఞాపించాడు, మగబిడ్డ పుడితే చంపివేయమని. గోడసార్లను ఏర్పాటు చేశాడు, నైలు నదిలో పాడవేయండి మగబిడ్డల్ని అని. అలాంటి కఠోరమైన రోజుల్లో ఏ ఇంటి నుండి మరణ వార్త మా పురుషులకు వచ్చిందో ఆ ఇంటిలోనే పెంచావు తండ్రి. నీవు, నీ జ్ఞానం గొప్పది నాయన. సాతాను జ్ఞానం కొద్దిపాటిది, నీ జ్ఞానం అపరిమితము తండ్రి. ఏ ఇంటి నుండి మరణ వార్త ఇశ్రాయేలు మగబిడ్డలకు వచ్చిందో ఆ ఇంటి కుమార్తె కుమారునిగా పెంచడానికి మీరు నడిపించారు. మీ జ్ఞానము గొప్పది నాయన. అలాగే తండ్రి, ఈనాడు నలుగుగొట్టబడుతున్న కుటుంబములున్నవి సాతాను చేతను, అలాగే ఆయా రకాల సాతాను కలిగించిన ఆయా రకాల పలు శోధనలు, శ్రమల చేతను, వ్యాధుల చేతను నలగొట్టబడుతున్న కుటుంబములు ఉన్నాయి ప్రభువా. దీవించి విడుదల చేయము. శ్రమలలో నీ వైపు చూచే మనస్సు దయచేయము. ఎన్ని శ్రమలు అన్ని దానములు. నేనెన్ని కోల్పోయానో అన్ని తిరిగి పొందగలను అనే నిరీక్షణ యోబు చరిత్రను బట్టి తండ్రి గ్రహించు మనస్సు దయచేయండి. అలాగనే మా తండ్రి, సంఘములలో నీ పరిశుద్ధాత్మ నింపుదల అనుగ్రహించుము. సంఘ నాయకులకు సమర్థవంతమైన ఆత్మీయ నడిపింపు అనుగ్రహించుము తండ్రి. ఈ కడవరి దినములలో రాకడ గుర్తులు విరివిగా జరుగుచున్నవి నాయనా. ఇదిగో అక్కడక్కడ తెగుళ్ళు, కరువులు అన్నావు, భూకంపములు అన్నావు, అనేకుల ప్రేమ చల్లారిపోతుంది అన్నావు తండ్రి. మిడతల దండొచ్చే రోజు అని మేము పాడుకుంటున్నాము నాయన. తండ్రి, భూకంపాలు చూస్తున్నాం. దేశానికి కలహాలు తండ్రి. సరిహద్దుల్లో
ఈ కలహాలు మేము చూస్తున్నాం ప్రభువా. ఇవన్నీ రాకడ గుర్తులు నాయనా. ఈ కడవరి దినములలో ఇశ్రాయేలీయులు మహాశ్రమలలో ఎలాగుని నీ వైపు చూసి కన్నీళ్లు కార్చి ఆ కన్నీటి ఫలముగా కన్నీటి పుత్రుడిని మోషే గారిని ఎలాగుని మీరు అనుగ్రహించి విడుదల చేశారో, ఈ కడవరి దినములలో మమ్మల్ని విడిపించడానికి వరుడైన క్రీస్తును మీరు పంపబోతున్నారు నాయనా. మమ్మల్ని విడిపించి ఐగుప్తుని విడిపించి కనానుకు నడిపించిన మీరు భూలోకములో పాపములో ఉన్న మమ్ములను విడిపించి పరిశుద్ధులుగా మార్చి సన్నిధి అనుభవంలో తర్పీదిచ్చి రెప్పపాటులో మధ్యాకాశమునకు ఆకర్షించబోతున్నావు నాయన. మాకు సన్నిధి రెక్కలు కావాలి. గొంగళి పురుగు కొన్ని దినములు గూడు కట్టుకుని ధ్యానము చేసి చిదాకొక సిలుకగా మారుతుంది నాయన. పాపభూష్టమైన మా బ్రతుకులు సన్నిధిలోనికి వచ్చి పరిశుద్ధమైన పాటలు పాడుకుని పరిశుద్ధమైన ధ్యానము కలిగి పరిశుద్ధమైన వాక్య ధ్యానము చేసి మా కాల అనుభవంతో నీ వైపు చూచినప్పుడు మా స్థితి మా గతి మారుతుంది నాయనా. ఒక గొంగళి పురుగు స్థితే మార్చిన నీవు చితాకోక చిలుకగా మార్చావు తండ్రి. కుమ్మరి పురుగు బురదలో పుట్టి బురదలో తిరుగుతున్న బురద అంటుకోకుండా ఉంటుంది. కలువ పువ్వు బురదలో పుట్టి నీటిలో పెరిగి నీళ్ళు అంటుకోకుండా ఉంటుంది. ఎన్నో పక్షులు నీటిలో మునిగి తేనెయాడతాయి, నీళ్ళు అంటుకోవు. ఎన్నో జంతువులు ఎన్నో పక్షులు ప్రభువా ఈ లోకములో ఉండి బురద అంటుకోకుండా బ్రతుకుతున్నాయి. ఈ పాప లోకములో ఉన్న మేము పాపమును అంటుకోకుండా పరిశుద్ధమైన బ్రతుకు జీవిస్తూ మీకిష్టమైన కుమారులు కుమార్తెలుగా తీర్చబడాలి తండ్రి. అందుకు ఈ 40 దినములు మాకెంతో ఉపయోగకరము. దైవజనుడు దేవదాసయ్య గారు అన్నారట, వేసవి కాలములో జరిగే శిలువ ధ్యాన కూటములు 40 దినములు, ఈ జూలై 1 నుండి ఆగస్టు 9వ తారీఖు వరకు జరిగే మోషే సుఖోపవాస ప్రార్థన కూటములు నాకు పెండ్లి కుమార్తె రూపమును తెచ్చుటకు సహాయపడ్డాయి అన్నారట. ఆ 40 దినములు ఈ 40 దినములు ప్రభువా నీకు దగ్గరగా ఉండుటను బట్టి, నీ నామస్మరణ చేయుటను బట్టి, నీ సహవాస భాగ్యమును అనుభవించుటను బట్టి ఎంతో మంది పరిశుద్ధులుగా తీర్చబడుతున్నారు. పెండ్లి కుమార్తె రూపములోనికి వస్తున్నారు. లోకము లోకాశలను త్యజించి లోకము లోకేచ్ఛలను విసర్జించి నీ దగ్గరకు వస్తే ప్రభువా మా స్థితిని మా బ్రతుకును పావనపరిచి మీకు ఇష్టమైన పాత్రగా మార్చే దేవుడవునైనా. దీనులమైన మమ్మల్ని ఆశీర్వదించము. నీ దాసునిగా నన్నును, నీ దాసురాలుగా నీ కుమార్తెను పాప దైవ శాంతి కిరణలను మీరు ఆశీర్వదించము. దీన కుటుంబమును ఈ నివాసములో నివసించుటకు మీరు నడిపించారు. ఎంతకాలం ఇక్కడ ఉండాలో నీ సురక్షితమైన భద్రత మాకివ్వండి. ఇంటి వానర్సును కుటుంబాన్ని దీవించు. మా క్రిందనున్న వారిని దీవించు. ప్రభు ప్రాంతాన్ని దీవించుమనైనా. కరోనా వైరస్ని సమూలంగా తొలగించుము తండ్రి. యేసునామ ప్రభావముతో విడుదల చేయండి. ఆంధ్ర రాష్ట్రాన్ని, భారతదేశాన్ని, ప్రపంచాన్ని నీ చిత్తమైతే ఈ వ్యాధిని విడిపించు. లేదా ఈ వ్యాధిని ఏర్పాటులోని బిడ్డల జోలికి రాకుండా కాపాడమ తండ్రి. దీనులమైన మా పట్ల నీ కృపా పరిమితంగా ఉందని నమ్ముతూ విశ్వసిస్తూ మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. ఇదిగో మీరు మాకు అప్పగించిన సంఘములను, శాలను దీవించి ఆశీర్వదించుము. మా అధీనములో ఆత్మీయంగా నడిపి కుటుంబములు నేటి వరకు క్షేమముగా ఉంచారు. అందును బట్టి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు, మంగళహారతులు చెల్లిస్తున్నాను నాయన. ఇతర రాష్ట్రములలో, ఇతర దేశములలో ఉన్న మా ప్రియులను దీవించి ఆశీర్వదించు. అయ్యో భారతదేశం మా ఇంటికి చేరాలని తహతహలాడుతున్నారు. అందుకు మార్గమును సరళము చేయండి. క్వారంటైన్లో ఉన్న వారిని దీవించి స్వస్థపరచుము. ఐసోలేషన్లో ఉన్న వారిని దీవించి స్వస్థపరచుము తండ్రి. వైద్య నిపుణులు ప్రభువా, మందులు కనిపెట్టే ఎన్నో సంస్థలు ఈ వైరస్ కొరకు వ్యాక్సిన్ కనుగొనాలని, టాబ్లెట్స్ కనుగొనాలని, సిరప్లు కనుగొనాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాదు సహజంగా మా మధ్య ఉన్న వాటితో కషాయం చేసుకుని త్రాగితే మంచిదని నైపుణ్యం కలిగిన వారు నిపుణులు సలహాలు ఇస్తున్నారు.
మా గౌరవ భారత ప్రధాని గారు మోడీ గారు కూడా మంచి సూచన ఇచ్చారు. దేశ నాయకుడు దేశ ప్రజలను కాపాడుకోవాలి, దేశ ప్రజలను పోషించాలి. వారిస్తున్న ప్రోత్సాహాన్ని బట్టి వందనాలు. రాష్ట్ర నాయకులు అనేకమైన మంచి కార్యాలు చేస్తున్నారు నాయన. ఈ దినము వారు 108 104 వ్యాన్లు 1088 వాహనాలను పిల్లలకు, మధ్య వయసులకు, వృద్ధులకు, అన్ని రకాల పేషెంట్లకు చక్కని వైద్య సదుపాయం అందించుటకు, ఉచిత సేవలు ఇవ్వడానికి ఎంత పెద్ద వ్యూహరచన చేసి నేడు కార్యరూపం తెచ్చి విడిచిపెట్టారో వారిని, వారి నాయకత్వం, మా సీఎం గారిని, వారి నాయకత్వాన్ని, వారి కుటుంబమును, వారి పిల్లలను, వారి మంత్రివర్గాన్ని దీవించి ఆశీర్వదించము ప్రభు. ఇంకా మెరుగైన సేవలు అందించాలి. అవకాశం ఉన్నంత వరకు ఎన్నో సేవలు, విశిష్టమైన సేవలు చేస్తున్నారు నాయన. అందును బట్టి మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. ఇంకా మంచి పనులు చేయడానికి దీవించమని ఆయన. అలాగే తండ్రి వారిస్తున్నవి మధ్యలో కొందరు దళారులు దోచివేయకుండా, కొందరు దళారులు దాన్ని మోసం చేసి దాచుకోకుండా ఏ సహృదయముతో వారు రిలీజ్ చేస్తున్నారు. అలాగే జిల్లా యంత్రాంగం, మండల యంత్రాంగం, గ్రామ యంత్రాంగం ప్రతి అర్హునికి అందించబడేటట్లు మంచి మనసు ఇవ్వండి తండ్రి, మంచి మనసు ఇవ్వండి తండ్రి. వందనాలు, స్తోత్రాలు. అలాగనే మా తండ్రి ఇదిగో వైద్య సిబ్బంది, డాక్టర్సు, నర్సులు, వాలంటీర్సు, పోలీసు వారు తండ్రి, కలెక్టర్సు, రెవెన్యూ డిపార్ట్మెంట్, పంచాయతీ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రభువా ప్రజలు గృహాల్లోనే ఉండండి అని వాళ్ళ రోడ్ల మీద కుటుంబాలను విడిచి ప్రాణాలకు తెగించి సేవా దృక్పథంతో పనిచేస్తున్నారు. వారిని దీవించుము, ఆరోగ్యము, బలము, శక్తినివ్వండి. వారి కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభువా. వందనాలు, స్తోత్రములు నాయన, స్తోత్రములు తండ్రి. ప్రభు మా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అందరినీ దీవించు. భారతదేశంలోని అన్ని భాషల వారిని మీరు ఆశీర్వదించుము. ఈ కడవరి దినములలో అనేక ఆత్మలు నీ తొట్టు తిరగాలనైనా. శిలువ మీద నీ కుమారుడని క్రీస్తు వారు ప్రభువా ఉన్నప్పుడు ఒక దొంగ శిలువకు విరోధిగా మాట్లాడాడు, ఒక దొంగ పరదైస్సును కోరుకున్నాడు. శ్రమలు మంచి మార్పులోకి తెచ్చాయి. నేడున్న శ్రమలు అనేక లక్షల మందిని మార్పులోకి తేవాలి తండ్రి. నీ వాక్యం చెబుతుంది కదా, ప్రతి మోకాలు యేసు నామమున వంగును, ప్రతి నాలుక యేసు క్రీస్తు ప్రభువే దేవుడిని ఒప్పుకుంటుందని. నీ చిత్తమైతే మా కాలములో నెరవేర్చండి, మా కాలములో నెరవేర్చండి తండ్రి. వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. బైబిల్ మిషన్ ఎక్కడెక్కడుందో బలపరచండి, దీవించండి తండ్రి. వందనాలు, స్తోత్రములు నాయన. బైబిల్ మిషన్ అంతయు ఏకమై ఒకటే సంఘమగును, ఒకటే మందయగును పడుతున్నాం గాని ప్రభువా భిన్నాభిప్రాయాలతో కొన్ని భాగములుగా ఉన్నది. నిశ్చితమైతే ఒక భాగముగా నడిపించుము, దీవించుము తండ్రి. వందనములు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. మహిమోన్నతుడా మీ కొందనములు, సర్వశక్తిమంతుడా మీ కొందనములు తండ్రి. వందనములు నాయన. ఇదిగో ప్రభువా ఈ వర్షాకాలపు వాతావరణం వల్ల వర్షాలు, జలుబు, రంపలు వస్తాయి ప్రభువా. ఎటి చల్లదనాన్ని తట్టుకునే శక్తి నీ ప్రజలకు ఇవ్వండి తండ్రి. వందనాలు. శరీరములలో ఇమ్యూనిటీ పవర్ పెంచే శక్తిని మీరు ప్రసాదించుము తండ్రి. మానవ అపరాధాలు క్షమించుము నాయనా, ప్రజల పాపములు క్షమించుము తండ్రి. తండ్రి తెలుసో తెలియకో చేశారు నాయనా ప్రజలు. వయసును బట్టి, వయసులో ఏర్పడుతున్న ఉద్రేకపు కోరికలను బట్టి తప్పులు చేస్తుంటారు. క్షమించుము తండ్రి. తెలియక, నిన్ను గ్రహించలేక, నిజ దేవుడు నిన్ను ఎరుగక కొన్ని పొరపాట్లు చేస్తుంటారు తండ్రి. క్షమించుము నాయనా, క్షమించుము తండ్రి. దీవించుము నాయనా. ప్రతి మోకాలు యేసు నామములో, నజరేయుడైన యేసు నామములో మోకాళ్ళు వేసి రెండు చేతులెత్తి మిమ్మల్ని బ్రతిమలాడుకునే శక్తిని దయచేయము. నీ కృప పొందుకునే శక్తి దయచేయము. నీలో ఎదుగుతూ మహిమానుభవంలోకి వచ్చే శక్తి దయచేయము తండ్రి. మోషే గారు మీ దగ్గర ఉన్నప్పుడు మీలో ఏ మహిమ ఉన్నదో ఆ మహిమ మోషే గారిలోకి వచ్చింది. మీలో ఉన్న దైవ కళ
మీలో ఉన్న జీవ కళ, మీలో ఉన్న మహిమ కళ మోషే గారిలోనికి వచ్చింది. ఈ సన్నిధి కూటములలో ఉన్న మాకును, సన్నిధి కూటములలో ఏకీభవిస్తున్న మా ప్రియులైన వారికిని ఆ మీలో ఉన్న దైవ కళ, మీలో ఉన్న మహిమ కళ, మీలో ఉన్న జీవ కళ మాకు ప్రసాదించుము. ఈ కడవరి దినములలో ఆత్మీయ నడిపింపు అనుగ్రహించుము తండ్రి. వందనాలు, స్తోత్రాలు. ప్రభుత్వం వారు మందిరాలు తెరుచుకొనండి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి పలు జాగ్రత్తలు తీసుకుని ఆరాధనలు చేయండి అని ప్రభువా అనుమతి ఇచ్చారు. ఆరాధనలు జరుగుతున్నాయి, ఉపవాస కూడికలు జరుగుతున్నాయి తండ్రి. విరివిగా ప్రార్థనలు చేస్తున్నారు తండ్రి. దేవాలయములలో వైరస్ వచ్చిందనే నానుడి వినబడకూడదు నాయనా, సహాయము చేయి. దేవాలయ ప్రాంగణమంతయు నీ మహిమతోనూ ప్రభావముతోనూ నింపండి ప్రభువా. దైవ ప్రత్యక్షతతో నింపండి నాయనా. ఎట్టి సమస్యలో ఉన్న వారు నీ మందిర ఆవరణలోకి వచ్చిన నీ మహిమయు ప్రభావముతో నింపి అద్భుతమైన మేలులతో నింపండి నాయనా. మా భారత ప్రజలను దీవించి ఆశీర్వదించుము. కలహాలు లేకుండా, భాషను బట్టి కలహాలు లేకుండా, ప్రాంతాన్ని బట్టి కలహాలు లేకుండా, మతాన్ని బట్టి కలహాలు లేకుండా సమాధానం అనే స్థితి దయచేయండి తండ్రి. వందనాలు, స్తోత్రాలు. ఒక భాష వారిని ఒక భాష వారు గౌరవించుకుంటూ, ఒక ప్రాంత వారిని ఒక ప్రాంత వారు గౌరవించుకుంటూ, ఒక మతం వారిని ఒక మతం వారు గౌరవించుకుంటూ, మా ఆత్మీయ తండ్రి గారు నీ ప్రియదాసులు ఏ మతమును గాని, ఏ మిషన్ను గాని, ఏ వ్యక్తిని గాని ద్వేషించకూడదు, దూషించకూడదు అన్నారు ప్రభువా. అలాగని ఎవరిని దూషించకుండా తెలియని విషయం నీ వైపు చూస్తూ తెలుసుకునే శక్తిని దయచేయమని అడుగుతున్నాము. కడవరి దినములలో అన్ని మిషన్ల వారు బైబిల్ మిషన్ అనుభవంలోకి వస్తారని దైవజనుడు చెప్పి ఉన్నారు. బైబిల్ మిషన్ వారు ఏ దేశం వైపు చూడకుండా మీ వైపు చూస్తూ, మొకాళ్ళ అనుభవం వైపు చూస్తూ, ఉపవాస ప్రార్థన వైపు చూస్తూ, నీ ఆత్మను పొందుకుంటూ కేవలము ప్రార్థన, విశ్వాసము, వాక్యము, నిరీక్షణలతో జీవిస్తున్నారు. అట్టి స్థితిలో నడిపిస్తున్నావు తండ్రి. వందనములు, స్తోత్రములు నాయనా, స్తోత్రములు. ఇదిగో మా తండ్రి, మా ప్రాంత ప్రజలందరినీ దీవించు. ప్రపంచ దేశాల్లో ఉన్న వైరస్ అంతటిని కూడా తొలగించి త్వరలో ప్రజలు సులువైన ప్రయాణాలు, సౌఖ్యవంతమైన ప్రయాణాలు, నిర్భయముతో ప్రయాణాలు చేయడానికి దీవించుము తండ్రి. బస్సులను పవిత్రీకరించుము తండ్రి. బస్సు ప్రయాణాల్లో ప్రయాణిస్తున్న వారిని దీవించుము. రైలు ప్రయాణాల్లో, విమాన ప్రయాణాల్లో, ఆటో ప్రయాణాల్లో ప్రభు, ఇంకా కారు ప్రయాణాల్లో చేస్తున్న వారిని దీవించుము. అందరిని దీవించి రాత్రి శకునిద్ర దయచేసి మంచి దర్శనములతో నింపి రేపు రాత్రికి మమ్మల్ని మరింతగా నూతన ఉజ్జీవంతో బలపరచుమని మేము చేసిన ప్రార్థనలను దీవించుము. మరిచిన అంశములను దీవించి వాటిని కూడా నెరవేర్చుము. ఈ దీనులమైన మాకు మీరు దాచించిన మేలుతో, సిద్ధపరిచిన మేలుతో నింపుము. అయ్యా, మా కొరకు ప్రార్థన చేయండి అని స్వయంగా కలిసి వారి బాధలు చెప్పుకుని వెళుతున్నారు తండ్రి. మా కొరకు ప్రార్థించండి అని ఫోనుల ద్వారా తెలియజేస్తున్నారు. వారందరినీ మీరు ఆశీర్వదించుమనైనా. వందనములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. అలాగే మా అవసరాలు మీకు తెలుసునైనా. సేవకు కొన్ని అవసరాలు ఉన్నాయి ప్రభువా. అలాగే మా తండ్రి, ఇదిగో లైవ్ ప్రోగ్రాం చేయడానికి ఒక మంచి కెమెరా కావాలి ప్రభు. ఒక ల్యాప్టాప్ కూడా లైవ్ ప్రోగ్రాంకి క్లియర్గా ఇవ్వడానికి కావాలి తండ్రి. ప్రసాదించుము తండ్రి. వందనాలు, స్తోత్రాలు. అలాగే నీ దాసునికి అవసరాలు నీవు ఎరుగుదువు నాయనా. కోరవు నీకు కావలసినవి ఓరకనే ఇస్తానన్నావు. కావలసినవెల్లా కనబడగలవు, ఏవి అడిగినా ఇచ్చివేసి దేవుడవు నాయనా. వందనాలు, స్తోత్రాలు. ఇదిగో చాలా మంది గృహాలు లేక ఇబ్బంది పడుతున్నారు నాయనా. ప్రభుత్వ వారు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి, గృహాలు కట్టుకోవడానికి మంచి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అర్హులైన వారందరికీ ఇచ్చే మార్గాన్ని మీరు ప్రభు ఏర్పాటు చేస్తున్నారు. వందనములు, నిజముగా అర్హత ఉన్న వారికి మీరు ఏర్పాటు చేయండి తండ్రి. వందనాలు. గ్రామ పెద్దలైన వారు ప్రభు, అర్హత ఉన్నవారు ప్రభు తప్పక వారికి ఆ ఏర్పాటు చేసి ప్రభువా దీవించబడుటకు ఆశీర్వదించమని అడుగుతున్నాం. అలాగే ఆర్థిక ఇబ్బందులు, అప్పుల్లో ఉన్న వారు ఉన్నారు. హాస్పిటల్లో ఉండి ఇదిగో అప్పులు పుట్టక, డబ్బులు దొరకక ఇబ్బంది పడుతున్నారు నాయన. సహాయం చేయమని అడుగుతున్నాం. రష్గా ఉండే షాపుల్లో పనిచేస్తున్నారు, అనేక మంది వెళ్ళొస్తున్నారు. ఈ వ్యాధి ఒకరిని బట్టి ఒకరికి అంటుకోకుండా తండ్రి దాన్ని సమూలంగా తొలగించమని అడుగుతున్నాం తండ్రి. వందనాలు, స్తోత్రాలు. ఈ మా మనవులను, ప్రార్థనాంశములను యేసు వారి పుణ్యనామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామము
పరిశుద్ధ పరచబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూలోకమందు నెరవేరును గాక. మానుదినాహారము నేడు మాకు దయచేయము. మేడల అపరాధము చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధము క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక కీడుని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవయ్యున్నవి. ఆమేన్. ప్రవేశు రక్తమే జయము, అపవాదికి లయము. ప్రవేశు రక్తమే జయము, అపవాదికి లయము. ప్రవేశు రక్తమునకు సంపూర్ణ విజయము, అపవాది క్రియలకు అనంతగల నాశనము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ రాకడ పర్యంతము తోడుగా ఉండి దీవించి సన్నిధి అనుభవంలో బలపరిచి క్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు రెప్పపాటులో ఆయన కలుసుకొని మధ్యాకాశంలో జరిగే మహిమ వివాహమందును, 7 ఏండ్ల విందునందును, 1000 ఏండ్ల పాలనలోనూ ఉండు భాగ్యము ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఈ లైవ్ ప్రోగ్రామ్ లో ఉన్న వారిని దేవుడు దీవించి అట్టి స్థితిలో బలపరచునుగాక. క్వారంటైన్ ఐసోలేషన్ లో ఉన్న వారిని సజీవులుగా దేవుడు వారి వారి గృహములకు నడిపించునుగాక. కరోనా వైరస్ యేసు నామమున తొలగించి ప్రజలకు బహు నెమ్మది త్వరలో అనుగ్రహించునుగాక. మరణాత. ప్రభు కృప మీకు నిత్యము తోడుగా ఉండి తన మహిమలో, క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చుచుండునుగాక. మరణాత. ప్రియులారా, మరి 40 దినములు కూడా ఇలాగున మీతో దేవుని సేవకునిగా మాట్లాడాలని ప్రభు ప్రేరణను బట్టి సిద్ధపడ్డాం. మొదటి రోజు ఇలా జరిగింది. మీ స్నేహితులు, బంధువులు, ఇరుగు పొరుగు వారికి, పరిచయస్తులందరికీ ఈ కార్యక్రమాన్ని పరిచయం చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, తెలియచేయండి. దైవాశీస్సులు మీకు కలుగునుగాక. మీ ప్రార్థన అవసరతలుంటే తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 9849857426, మరి ఒక నెంబర్ 8978270240. దైవాశీస్సులు మీకు కలుగునుగాక. ఆమేన్. మరణాత.